ఎంతమంది కోటి దీపోత్సవంకి వెళ్ళారో కమెంట్ చేయండి. ఈ వీడియో చాలా లేట్గా పెడుతున్నందుకు సారీ. పెట్టడానికి ఇప్పుడు దాకా టైం కుదరలేదనమాట. ఏం చేస్తాం, మేమైతే పాస్లు ఉంచుకొని ఇంకా బస్సులో స్టార్ట్ అయిపోయాము. సాటర్డే అనమాట, ఇది లాస్ట్ సాటర్డే వ్లాగ్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పెట్టడానికి కుదరలేదనమాట. ఇంక ఇప్పుడు తీరింది. బస్సులో స్టార్ట్ అయిపోయాం కదా, ఇంకా బస్ దిగేసేసి అక్కడి నుంచి వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడికి కోటి దీపోత్సవానికి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి, కానీ మేము వెళ్ళే టైంకి లేవన్నమాట. మళ్ళీ లేట్ అయిపోతుంది ఎందుకో అని చెప్పేసి తొందరగా వెళ్దామని చెప్పేసి ఆటో బుక్ చేసుకున్నాము. ఫైనల్గా రీచ్ అయిపోయామన్నమాట. మేము స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాం అన్నమాట వెళ్ళాలి వెళ్ళాలి అని అనేసి. ఫైనల్లీ టికెట్స్ కూడా వచ్చినాయి. మేము వెళ్ళే టైంకి ఏంటంటే ఆ టికెట్స్ మార్నింగ్ 5 వరకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటుందంటే ఇలా. తర్వాత అందరు నార్మల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇంకేం చేస్తామో, వచ్చాం కదా అని చెప్పేసి ఎలాగోలా అని చెప్పేసి అంతమంది జనంలో అయినా సరే వెళ్దామని ఫిక్స్ అయ్యి వెళ్తున్నాం అనమాట. కోటి దీపోత్సవం అంటే దీపాలేమో కానీ మనుషులు అయితే కోటి కంటే ఎక్కువ ఉన్నారనిపించింది. క్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు. ఇంకా ఎల్ఈడి స్క్రీన్ దగ్గర నుంచి చూస్తే మనం లైవ్లో చూడడానికి వచ్చాం కదా ఇంత దూరం అని అనిపించింది. రియలైజ్ అయ్యి ఇంకా జనాన్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేసామన్నమాట. మీలో ఎంతమంది కోటి దీపోత్సవం చూడడానికి వచ్చారో కమెంట్ చేయండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ డెకరేషన్, ఆ లైటింగ్, మొత్తం విజువలైజేషన్ అయితే మామూలుగా లేదు, చాలా బాగుందన్నమాట. నైట్ వచ్చి మంచి పని చేసాము అనిపించింది. ఆ లైటింగ్ ఎఫెక్ట్కి అది ఇంకా రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. మేమైతే కోటి దీపోత్సవంకి 5 ఫ్రెండ్స్తో వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్తో ఏ ప్లేస్ వెళ్ళినా కానీ ఎంటర్టైన్మెంట్గా మారిపోతుంది కదండి. ఆ క్యూలో నుంచొని వాళ్ళు ఎంత క్రౌడ్ ఉన్నా సరే ఎంతో ఓపిక్గా ముందు వరకు వెళ్ళి చూసామన్నమాట. చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. తర్వాత అనిపించింది అనమాట, వచ్చి మంచి పని చేసేసాము. ఇలా అన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటాం. వీక్ మొత్తం కష్టపడి ఉంటాం కదండి, సాటర్డే అన్నా ఎంజాయ్ చేయాలి కదా. ఇలా మంచిగా టెంపుల్స్కి వాటికి వెళ్తే ఆ వైబ్ వేరుంటుంది కదా. లాస్ట్ వరకు చూసామన్నమాట. లాస్ట్లోనే ఇంకా బాగా చేశారనమాట. మీకు కోటి దీపోత్సవంలో నచ్చిన ఈవెంట్ ఏంటో కమెంట్ చేయండి. నాకైతే కనుక పైనుంచి ఫ్లాషెస్ పడుతూ ఫ్లవర్స్తో అభిషేకం జరిగింది, అదైతే చాలా బాగుంది. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత 11 ఆ టైంకి మొత్తం అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. మాకు ప్లేస్ వచ్చింది, మా ఛాన్స్ వచ్చిందనమాట మేము పూజ చేసుకోవడానికి. అప్పుడు మేము ఫొటోస్ దిగడానికి అప్పుడు కొంచెం ప్లేస్ వచ్చింది మాకు. ఇంకా మామూలుగా దిగుతామా ఫొటోస్, అంత మంచి ఈవెంట్ జరిగినప్పుడు ఇంకా మా కళ్ళకండాలు అయితే మామూలుగా ఉండదు. చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో, మొత్తం దీపాల వెలుగుతో కలకల్లాడిందనమాట. ఇదైతే నేను పెట్టిన దీపం అనమాట. మీరు కోటి దీపోత్సవంలో దీపం వెలిగించారా? వెలిగిస్తే కనుక కమెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నానో కూడా కమెంట్లో చెప్పండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.